మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా, అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండగా, ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అవ్వకపోవడం, అయినా ఆ దంపతులు సఖ్యతగా ఉండకపోవడం, ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారా? వారందరూ ఎలాంటి పూజా కార్యక్రమాన్ని పాటించడం వలన దోషం తొలగు ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఏలనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండగా ఏ పనులు చేసినా కలిసి రాకపోవడం, ప్రధానంగా అనారోగ్యము, యంత్ర ప్రమాదాలు, ఆయుధాలతో ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, నిద్రలే రాత్రులు గడపడం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, మనం డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, ఉద్యోగంలో ఆటంకాలు, ప్రమోషన్స్ రాకపోవడము, అనేక రకాలుగా బాధపడుతూ ఉంటాం. అప్పుడు పెద్దవారందరూ చెప్తుంటారు, బాబు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు, వివాహం చేసుకున్నట్లయితే వీటన్నిటినీ మర్చిపోయి కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించగలిగినట్లయితే మంచి ఉజ్వల బంగారు భవిష్యత్తు జీవితాన్ని స్వాగతం పలుకుతావు అంటూ ఉంటారు. ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది మంచిదే. కానీ వివాహం అంటే కావాలంటే ఏం చేయాలి? శుక్రుడి యొక్క బలం ఉండాలి. కనుక ఆ శుక్రుడి యొక్క బలం కోసం మనం ఏం చేయాలి అన్నట్లయితే, ప్రతి శుక్రవారం పూట ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే అనే మంత్రాన్ని ప్రతి శుక్రవారం పూట 27 సార్లు ఉచ్చరింపచేయడం, ఇంటి సింహద్వారాలకు గుమ్మడికాయని కట్టుకోవడం, ఇంటి ప్రారంభంలోనే లవణ సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఉంచడం, పూజా మందిరంలో ఈ ఇంద్రుడి యొక్క ఛాయాచిత్రాన్ని ఫోటోని ఏర్పాటు చేసుకొని సూర్య నమస్కారం చేసి పాలు, పచ్చిపాలు, తెల్ల నువ్వులు, అటుకులు, నెయ్యి, చక్కెరను సూర్యనారాయణుడికి నైవేద్యంగా పెట్టి రావి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ పూసినట్లయితే వద్దన్న వివాహం అవుతుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, చలనచిత్రకారకులు, అలాగే జర్నలిస్టులు, సంపూర్ణమైనటువంటి అనేక రకాల విధి విధానాలు పాటించే వారందరికీ వద్దన్న వివాహం అవుతుందని చెప్పి గమనించాలి.